కీర్తన 51:11 చదవండి. 51 కీర్తన 11 త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. చూడు దావీదు అంటున్నాడు, మనసు చదవండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. దావీదు అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము. దావీదు తెలుసు, ఎందుకంటే ఆ సన్నిధి ఉంటే చాలు అన్ని దొరుకుతాయి. తర్వాత నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి, అది దేవుని బిడ్డ చూడండి, ఆ రెండు మాటలు ఒకే వచనంలో ఉన్నాయి. మొదటేమో నీ సన్నిధి నుండి నన్ను, తర్వాత నీ పరిశుద్ధాత్మ నా నుండి. అంటే ఎక్కడ సన్నిధి ఉంటే అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. సన్నిధి ఉండాలంటే ఏం కావాలా? మనము ఈ లౌక సంబంధమైన, శరీర సంబంధమైన ఈ గర్వము, అతిశయము, యుగో, నీ ఈ కులము ఎక్కువ, ఆ కులం ఎక్కువ, ఈ డబ్బున్నోడు, ఆ డబ్బున్నోడు, ఈ పదవి, ఆ పదవి, నేనంతానే ఈ లోకంలో ఉన్న చెత్తంతా ఇక్కడ తీసుకొస్తే ఏం పోతుంది చెప్పండి? సన్నిధి పోతుంది. ఇక్కడ ఏ కులం లేదు, అందరూ ఒకే కులము, క్రీస్తు రక్తముతో కొనబడిన బిడ్డలము. దర్శాలు అంతే. ఇక్కడ ఎక్కువ తక్కువ ఏమీ లేదు, ఎందుకంటే ఒక తండ్రి బిడ్డలము, ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళము. ఎప్పుడైతే దేవుని సన్నిధి కావాలంటే మనము ఆ ప్రత్యేకత మనం మెయింటైన్ చేయాలి, అలానే పరిశుద్ధత మెయింటైన్ చేయాలి. సరే, కాబట్టి దావీదు అంటున్నాడు, అయ్యా ఏం దూరం చేసినా పర్వాలేదు కానీ నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయబాకు, నీ సన్నిధిలో నేను ఉండాలయ్యా. కాబట్టి దేవుని సన్నిధిని వెతకాల. ఎలా వెతకాలంటే బైబిల్ రాయబడి దాచబడిన ధనం వెతికినట్టు వెతకాల. ఆ విధంగా దేవుని వెతకాల. అందుకోసమనే ఆయన వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఎందుకంటే అంత వాల్యూ ఉంది దాంట్లో, అంత వాల్యూ ఉంది, చాలా విలువైంది. కాబట్టి ఆయన సన్నిధి వెతకాల. అందుకోసం ఏమిటంటే ఏదన్నా కానీ మనకు ఏదన్నా లోక సంబంధం వస్తే, బాబు అది నువ్వు తీసేసుకో, నాకు అవసరం లేదు, కానీ నాకు ఆయన సన్నిధి కావాలి. నేను ఆయన సన్నిధి నుండి పక్కకి రాను. ఒక దైవజనుడు అన్నాడు, నా సంఘం కంటే నాకు ఆయన సన్నిధిలో ఉండడమే నాకు గొప్ప, చాలా గొప్ప సేవకుడు. ముందు నాకు ఆయన సన్నిధి అన్నాడు. ఆ దేశాన్ని ఇంపాక్ట్ చేశాడు, ఆ దేశాన్ని, దేశ చరిత్రను మార్చాడు. ప్రపంచంలో అలాంటి రికార్డు ఎవరు కొట్టలేదు ఇప్పుడు కూడా. గిన్నిస్ రికార్డ్ ఉంది ఈరోజు కూడా. ఆయన అన్నాడు, ఫస్ట్ నాకు ఆయన సన్నిధి అని. అంత పెద్ద సంఘం పెట్టుకొని. సోదరుడ సహోదరి, వాళ్ళు అంత స్థితికి వెళ్ళారంటే, ప్రెసిడెంట్లు వచ్చి కింద కూర్చుంటున్నారంటే, ప్రైమ్ మినిస్టర్స్ వచ్చి కింద కూర్చుంటున్నారంటే, ఈ సన్నిధి యొక్క విలువేంటో తెలుసుకున్నారు, అలా ఉన్నారు. ఆ సన్నిధి వెతికారు, పట్టుకున్నారు. ఆ సన్నిధి, బాబు ఏది తీసుకోవాలి తీసుకో, అది ఇంకే కావాలి తీసుకో, ఏమైంది, ఇది మాత్రం నేను వదలను, నాకు కావాల్సింది ఇదే. కాబట్టే దేశాన్ని శాసించగలిగారు, ప్రపంచంలోని గొప్ప వాళ్ళుగా మార్చబడ్డారు. సోదరుడ సహోదరి, ఒక విశ్వాసి నువ్వు ఆత్మీయముగా ఎదగాలన్నా, బలపడాలన్నా, స్థిరపడాలన్నా దేవుని మందిర సహవాసంలో లేదా దైవ సన్నిధిలో ఉండాలి. దైవ సన్నిధి. దావీదు ఏమంటాడు, దేవుని మందిరం యొక్క గుమ్మములో నేను ఉంటే చాలు అంటాడు, రాజై ఉండి కూడా. సోదరుడ సహోదరి, కాబట్టి మనం దేవుని సన్నిధి, దేవుని మందిరంలో ఉంటుంది. గాడ్స్ ప్రెసెన్స్ మొత్తాన్ని ఒక ఆర్డర్లో ఉంచుతుంది. ఎందుకంటే దైవ సన్నిధి, ఏం మాట్లాడబోతున్నాడు దేవుడు నాతో, ఆయన నా కొరకు ఏం సిద్ధపరిచాడు, ఏ మాట రాబోతుంది, ఏది నా కొరకు దేవుడు విడుదల చేయబోతున్నాడు, ఆతృత లోపల నుండి ఉంటుంది. అది నువ్వు క్రియేట్ చేసేది కాదు, అది దేవుని సన్నిధి, దేవుని మందిరంలో శక్తిని విడుదల చేస్తుంది.